ఈరోజు జాతీయ బాలికా దినోత్సవం. సమాజంలో బాలికల పట్ల, స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్షను రూపుమాపేటందుకు సమాజంలో అవగాహన కల్పించడమే ఈ దినం లక్ష్యం. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని సంబరాలు చేసుకునేవాళ్ళు, సంతోషపడేవారు. కానీ కాలక్రమేణా మార్పు వచ్చింది. ఇటీవల కాలంలో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల భారము అనే భావన అటు తల్లిదండ్రుల్లో, సమాజంలో వచ్చింది. పర్యవసానంగా ఆడ శిశువుల భ్రూణ హత్యలు ఎక్కువైపోయాయి. అంటే గర్భంలో ఉన్నప్పుడే శిశువు మగ శిశువా ఆడ శిశువా అని గుర్తించడం, ఆడ శిశువు అనితే అబార్షన్ చేయించుకోవడం ఎక్కువైపోతాం. పర్యవసానంగా సమాజంలో స్త్రీ పురుషుల లింగ నిష్పత్తిలో తేడా వస్తూ ఉంది, అసమానత చోటు చేసుకుంటా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది మాత్రమే స్త్రీలు ఉన్నారు. ఇక 6 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు తీసుకుంటే ప్రతి 1000 మంది బాలురకు 914 మంది మాత్రమే బాలికలు ఉన్నారు. దీని పర్యవసానంగా భవిష్యత్తులో యువకులకు ఆడపిల్లలు దొరక్క పెళ్ళిళ్ళు జరిగే పరిస్థితి ఉండదు కొంతమందికి. ఇది సామాజిక రుగ్మతలకు దారితీస్తుంది. ఈ యొక్క ప్రమాదాన్ని గుర్తించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2013 మే 1న బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆడ శిశువుల భ్రూణ హత్యలను నివారించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, పౌష్టికాహారాన్ని ఇవ్వడం, బాల్య వివాహాలు తగ్గించడం, ఈ యొక్క బహుముఖ ప్రయోజనాలతో ఈ బంగారు తల్లి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము 2013 మే 1న ప్రవేశపెట్టింది, ప్రారంభించింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. కానీ ఇప్పటికైనా బాలికల పట్ల, బాలికల సాధికారత పట్ల, మహిళా సాధికారత పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం తల్లికి వందనం. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 7 నెలలు అయిపోయింది. ఇంతవరకు 15,000 రూపాయలు కాదు కదా, 15 రూపాయలు కూడా ఇవ్వలేదు. దాదాపు రాష్ట్రంలో 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అందులో సగం మంది బాలికలు. కాబట్టి తల్లికి వందనం పథకాన్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మూడవ అంశం ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన. ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన పూర్తిగా నిరాశపరిచింది. ఖర్చేమో 80 కోట్ల రూపాయలైంది, కానీ ఒప్పందాలు మాత్రము 80 రూపాయల ఒప్పందాలు కూడా జరగలేదు. ఇది ఎలా ఉందంటే పుల్లన్న పులివెందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు ఒట్టి చేతులతో అన్న సామెతలా తయారైంది. అదే సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం 1.78 లక్షల కోట్ల రూపాయలతో ఒప్పందాలు చేసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ₹1 కూడా ఒప్పందాలు జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
మాటలు తగ్గించుకొని నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది.